ప్రైజ్ లార్డ్ అందరికీ. కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా. అంటే మనుషులు ఏం చేసినా కేవలం తిండి కోసమే చేస్తున్నారా? తిండి లేకపోతే చస్తాం, అందులో అనుమానమే లేదు. అయితే కేవలం తిండి మాత్రమే మనుషులను బ్రతికించదు. సీనాయి కొండ మీద మోషే 40 రోజులు దేవునితో గడిపినప్పుడు తిండి నీళ్లు లేకపోయినా ఆయన ముఖం ప్రకాశించినట్లుగా చూడగలం. యేసుక్రీస్తు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను తిండి విషయంలోనే ఆయన శోధిస్తుంది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టె అగునట్లు ఆజ్ఞాపించమని ఆయనను రెచ్చగొట్టింది. రాళ్ళని రొట్టెలుగా చేయగల శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన సాతానుకు లొంగలేదు. వాక్యం ద్వారా ఎదిరించాడు. మనం అవసరంలో ఉన్నప్పుడు సాతాను మనల్ని కూడా శోధిస్తుంది. మన అవసరతలో మనం దేవుని మీద ఆధారపడకుండా మన శక్తి మీదనే ఆధారపడమని రెచ్చగొడుతుంది. అందుకే అనేక మంది విశ్వాసులు దేవుని పని చేసేవారు తమ అవసరతలలో దేవుని మీద కాకుండా వారి మీదనే వారు ఆధారపడుతూ సాతాను ఉచ్చులో చిక్కుకుంటారు. రాళ్ళను రొట్టెలుగా చేయగల శక్తి ఉన్నా కూడా యేసు సాతాను మాట వినకుండా ఆహారంను గూర్చిన వాక్యం ద్వారా సాతాను నోరు మూపించాడు. మనకు వాక్యం తెలియకపోతే, మనలో వాక్యం లేకపోతే సాతాను శోధనలను మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు. అందుకే వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి సాతానును ఎదుర్కొనే శక్తిని పొందుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము వాక్యం చదివి దాన్ని ధ్యానించడం ద్వారా సాతానును ఎదుర్కొనే శక్తి మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.